మా నాయకులతో మా అధ్యక్షులతో కూడా ఎక్కడో టచ్ లో ఉన్నట్టుగా కనబడట్లా. ఏదో జరిగింది మతలో. వర్మ గారు దీని మీద చాలా బలంగా మాట్లాడాలి. వంశీ గారు కనబడట్లేదంటే అర్థం ఏంటంటే ఏదో జరిగింది. ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కనబడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి 3 నర్సింగ్ పెట్టి జైల్లో పెట్టారు. మీరు అలాగా మరి ఎందుకని వలభనేని వంశీ గారు ఎక్కడున్నారు ఆ విషయం కూడా బయట పెట్టట్లేదంటే ఆయన మీరు అరెస్ట్ చేశారా, కిడ్నాప్ చేశారా, లేకపోతే ఏం చేశారో మాకు డౌట్ గా ఉంది. దీనిపైన ఖచ్చితంగా సమగ్రమైనటువంటి విచారణ జరిపించి వలభనేని గారు వంశీ గారికి ఆయనకు భద్రత పెంచాలి, ఆయన్ని సేవ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే విజయ్. గుడ్ ఈవినింగ్ వరుణ్ గారు. ఓకే, ఏంటి విజయ్, ఏం చేశారు వల్లభనేని వంశీ గారిని? అంటే చాలా అనుమానాలు మీ మీద వ్యక్తం అవుతున్నాయి. కిడ్నాప్ చేశారా అంటారు, ఇంకోటి చేశారా అంటారు, ఇంకొకటి చేశారా అంటారు. ఏం జరిగింది మీకు ఏమైనా తెలుసా? ఆయన గురించి మీకు తెలీదా? గుడ్ ఈవినింగ్ వరుణ్ గారు. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. 99 టీవీకి వస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ముందుగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే సమాధానం చెప్పొచ్చు. ఆయనకు సబ్జెక్ట్ అయితే లేనట్టుంది, ఏదో ఇష్టాసారంగా మాట్లాడేస్తా ఉన్నాడు సోదరుడు. ఈరోజు అరాచకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, విద్వాంసాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయ్యాలకి వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. చేసింది 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విద్వాంసాలు కానీ, దాడులు కానీ, దళితుల పైన అరాచకాలు కానీ, బీసీలను టార్గెట్ చేయడాలు కానీ, ఈయన పర్యటనలు చేస్తే బైండోర్లు రాయించడాలు, తెలుగుదేశం పార్టీ కేడర్ మీద హౌస్ అరెస్టులు చేయడాలు ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు వంశీ అన్నటువంటి వ్యక్తి కిడ్నాప్ అయిపోయాడు. లోకేష్ గారు రెడ్ బుక్, మీకు ఎందుకే భయం నాకు అర్థం అవట్లేదు. రెడ్ బుక్ అంటే అధికారులు ఎవరైతే సరిగ్గా పని చెయ్యలేదో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తామని చెప్పి ఒక రెడ్ బుక్ మేము మాట్లాడాం. మీరెందుకు భయపడతా ఉన్నారు రెడ్ బుక్ కోసం? రెడ్ బుక్ ఎవరు రాయమన్నారండి? విజయ్ కుమార్ గారు మీకు ఎక్కడ రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు రైట్స్? అసలు మీకున్న నాలెడ్జ్ ఏంటి, మీకున్న సబ్జెక్ట్ ఏంటి? నీకు సబ్జెక్ట్ వచ్చారు మీరు మాట్లాడుతున్నారు. మీరు కాదు నీకు పెద్ద అసలు నీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటి అన్న? ఏ సబ్జెక్ట్ మాట్లాడతావు డిబేట్ లో? నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఏ సబ్జెక్ట్ పైన మాట్లాడతావు చెప్పు. నీకు వచ్చింది మాట్లాడు, నీకు వచ్చింది నువ్వు మాట్లాడు. నీకేం తెలిసిన సబ్జెక్ట్ మాట్లాడతాను. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ప్రజలు 11 చేస్తే ఇంకా బుద్ధి రాలేదు మీకు. అసలు మీరు గెలిస్తే నువ్వు గెలిస్తే ఏంటన్నా? నువ్వు అధికార పక్షంలో ఉంటాయంటే బెదిరిస్తారంటే. ఒక్క నిమిషం లక్ష్మణ్ ఒక్క నిమిషం ఉండండి. ఆయన మాట్లాడు, మీరు మాట్లాడండి. ఆయన అనగానే సబ్జెక్ట్ లేనంత మాట్లాడుతుంటే ఇడికేమో సబ్జెక్ట్ వచ్చా? ఇడికేం సబ్జెక్ట్ వచ్చా? ఏ సబ్జెక్ట్ పైన మాట్లాడతాడు? పర్సనల్ గా అవుతుంది. మీ వర్షం చెప్పండి, వర్మ గారు చెప్పండి, ఆయన వర్షం అని చెప్పానండి. నేను చెప్పా సబ్జెక్ట్ ఉంటే నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. నువ్వు చెప్పడం అంటే వరం గారు. హలో విజయ్, ముందు సభ్యత సంస్కారం ఉన్నటువంటి ఫెలోస్ ని పెట్టండి. ఇలాంటి యూస్లెస్ ఫెలోస్ ని పెడితే ఎట్లా మాట్లాడుతా ఉన్నాడు. పర్సనల్ గా వెళ్ళకండి. ఓకే, లిమిట్ వదిలేయండి. ఓకే విజయ్ మీరు మాట్లాడండి. ఆయన పాయింట్ ఆయన మాట్లాడేది కదా, మీ పాయింట్ మాట్లాడండి. పాయింట్ లో వన్ థింగ్ వరం గారు, ఆడు యూస్లెస్ ఫెలో. ఆడు ఇప్పుడు ఒక వర్డ్ యూస్ చేశాడు, ఆడు వెనక తీసుకోలే. ఐఎమ్ టెలింగ్ యూ, చెప్తున్నాను. ఆడు ఒక వర్డ్ యూస్ చేశాడు, యూస్లెస్ ఫెలో. ఆడు లక్ష్మణ్ వెయిట్. లక్ష్మణ్ వెయిట్. విజయ్ పాయింట్ లోకి రండి. వరం గారు మీరు విన్నారు, ఆడు మాట్లాడిన మాట ఒకటి. వాడిని వెనక తీసుకోమని చెప్పండి, ఇమీడియట్లీ వెనక తీసుకోమని చెప్పండి. లక్ష్మణ్ పాయింట్ లోకి రండి. స్ట్రైట్ గా మాట్లాడు. పర్సనల్ ఏంటి ఆస్తి కూడా లేని ఉన్నాయా మీకు? ఎవరు వాయిస్ వాళ్ళు వినిపించండి. ఏ పార్టీకి ఆ పార్టీకి ఎందుకు అలా పర్సనల్ గా? లక్ష్మణ్ అది సభ్యత సంస్కారం కాదు. ఓకే, నేను ఆయన ఏమన్నా విజయకరణ నేనేమన్నా ఒక మనిషి తక్కువ చేసి మాట్లాడితే చాలా తప్పు. నా వర్షన్ నేను చెప్పా, ఆయన వర్షన్ నేను చెప్పా. ఎవరిని ఎవరు తక్కువ చేయొద్దు, తప్పులు చేయొద్దు, అయిపోయింది. లిమిట్. విజయ్ ప్లీజ్ పాయింట్ లోకి రండి. వరం గారు ఒక గుర్తు పెట్టుకోండి, మీరు ఒక డిబేట్ లోకి కూర్చొని సరే ఓకే లిమిట్ అబ్బా.
నో వరం గారు అతను మాట్లాడిన వర్డ్ సరే నేనేం అనలేదు అన్నాడు కదా ఆయన, నేనే అనలేదు అన్నాడు, గౌరవించి మాట్లాడారన్న